మొట్టమొదటగా V5 న్యూస్ ఛానల్ యాజమాన్యానికి అది కూడా మా అన్న వెంకట్ గారికి మరియు కూడా సిబ్బందికి అందరికీ నా శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈ క్యాలెండర్ ఆవిష్కరణ మాతోని చేపించడం నిజంగా చాలా సంతోషకరం. ఎందుకంటే మా నియోజకవర్గంలో వారి తండ్రి గారైన మల్లయ్య గారు మేమందరం కలిసి రాజకీయంగా పనిచేసినటువంటి నేపథ్యం. అంటే మాకు అత్యంత ఆత్మీయులైనటువంటి వారెట్లనో వెంకట్ కూడా మాకు చాలా దగ్గరి మనిషి. తర్వాత మీ V5 ఛానల్ అంటేనే మా ఛానల్ అనేది మేము భావిస్తాం. అది కూడా ఇంకొకటి ఏంటంటే చాలా ఛానళ్ళను చూస్తాం, కానీ ఒక నీతి నిజాయితీతోని ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు మరి పేద ప్రజలను కూడా వారి బాధలు బాగోగులన్నీ కూడా చూపిస్తూ ఒక నీతి నిబద్ధతగా ఉన్నటువంటి ఛానల్ V5 ఛానల్ అని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. ముఖ్యంగా మా సహాయ సహకారాలు V5 ఛానల్కు ఎప్పుడు ఉంటాయి. ఎందుకంటే అది మా సొంత ఛానల్ లాగా మా నియోజకవర్గంలో. తర్వాత మా వెంకట్ అనేది మేము ఎప్పుడు భావిస్తాం, వారు కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని చెప్పి ఆ భగవంతుని ముక్కోటి ఏకాదశి సందర్భంగా నేను వెంకటేశ్వర స్వామి గారిని కూడా కోరుతా ఉన్నా. ఎందుకంటే అనేక సమస్యలు ఉన్నప్పటికీ, అనేక ఒడిదొడుకులు ఉన్నప్పటికీ ఒక ఛానల్ నడపడం అంటే చాలా పెద్ద విధితో నడిపించాల్సినటువంటి అది. అయినప్పటికీ మొక్కవోని ధైర్యంతో మన తెలంగాణ బిడ్డగా ఒక మంచి ఛానల్ను, అది కూడా అన్ని రంగాల్లో అన్ని ప్రజా సమస్యలను ముందుకు తీసుకొచ్చి నడుపుతున్నటువంటి మరి నిజంగా కూడా నేను అభినందిస్తూ ఉన్నాం. తర్వాత ఇప్పుడు ఏదైతే V5 ఛానల్ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను ఏంటంటే, రాజకీయాలకు వచ్చిందే ఏదో సేవ చేయాలనే అభిప్రాయంతో వచ్చినాం. పదవిలు ఉన్నా పదవి లేకపోయినా మేము ఉన్నటువంటి మా నేపథ్యం కూడా పేద ప్రజలతోని. ఎందుకంటే మేము పుట్టిందే పేద వర్గాల్లో పుట్టినాం, పేద వర్గాల నుంచెలే పైకి వచ్చినాం. కాబట్టి పేద వర్గాల బాధలు కానీ, వాళ్ళకు ఉన్నటువంటి కష్టాలు కానీ, వాళ్ళకున్న సమస్యలు ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా మా జీవిత పాఠంలో చదివినటువంటి వాళ్ళం. కాబట్టి మేము వచ్చిందే కేవలం, నేనైతే రాజకీయాలకు వచ్చింది కేవలం పేద ప్రజలకు ఏదైనా బాగు చేసే అవకాశం రాజకీయాల ద్వారా కలుగుతుందనే దృక్పథంతోనే రాజకీయాలకు వచ్చినాం. అదే దృక్పథంతో పనిచేసినాం. మేము 5 ఏళ్ళు చేసిన 20 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఎక్కడ కూడా పేద ప్రజల కోసమే పోరాడుతున్నాం, పేద ప్రజల కోసమే పాటుపడే లక్ష్యంగా పనిచేస్తున్నాం. ఇక ముందైనా పనిచేస్తాం. అదేవిధంగా అభివృద్ధి ఒక్కటే కాదు, అనేక అవసరాలలో వాళ్ళ బాసటగా నిలిచి వాళ్ళందరికీ కూడా దగ్గరై ఒక ప్రజాసేవకునిగా పనిచేయాలనే లక్ష్యంతో మేము పనిచేస్తూ ఉన్నాం. కాబట్టి రేపు మున్ముందైనా ప్రజా అవసరాల కోసం, ప్రజా సమస్యల కోసం పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా ఏ సమస్య వచ్చినా వారిని ఆదుకునే లక్ష్యంగా పనిచేసే వ్యక్తిగా భిక్షమయ్య గౌడ్ ఎప్పుడు ఉంటాడని చెప్పి తెలియజేస్తూ మరొకసారి V5 ఛానల్కు నా శుభాకాంక్షలు. వారి ఛానల్ అభివృద్ధి చెందాలని, దాంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అభివృద్ధి చెందాలని కోరుతూ నమస్తే.